హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ రైస్ ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని మనం వన్ పాట్ రెసిపీ అని కూడా అనొచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం మనం ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ కోసం చూస్తూ ఉంటాము. అలా చూసే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఈ రెసిపీ ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ గిన్నెలు కూడా పట్టవు, అలాగే టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఆల్రెడీ కుక్ అయిన రైస్ మీ దగ్గర ఉంటే ఈ రెసిపీ చేయడానికి మీకు 10 నిమిషాలు కూడా పట్టదు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి. ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి వేసి వేయించండి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 1/2 ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేయించుకుంటే చాలు, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు తీసుకోండి. మీకు ఫ్రెష్ బఠానీలు దొరికితే అవి తీసుకోవచ్చు, లేదంటే ఫ్రోజన్ బఠానీలైనా వేసుకోవచ్చు. బఠానీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటో ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, గరం మసాలా పౌడర్ వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఈ ముక్కలన్నిటిని మధ్య మధ్యలో కదిలిస్తూ వేయించుకోండి. టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ముక్కలన్నిటిని ఒక పక్కకు తీసుకోండి. ఇంకొక పక్కన ఒక ఎగ్ని బీట్ చేసి వేయించండి. మీకు ఇష్టమైతే 2-3 ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 సర్వింగ్ క్వాంటిటీని చెప్తున్నాను. ఈ రెసిపీలో ఏ ఇంగ్రీడియంట్ అయినా మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఎగ్ కొంచెం ఫ్రై అవ్వగానే ఈ ముక్కలన్నిటినీ ఎగ్తో కలిపి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఇందులో చిటికెడు కారం వేసి కలుపుకోండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టిన బాస్మతి రైస్ని వేసి కలుపుకోండి. ఈ మసాలాలన్నీ రైస్కి పట్టాలి. చాలా నెమ్మదిగా కలపండి. రైస్ విరిగిపోకుండా మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ రెసిపీకి బాస్మతి రైస్ని వాడతారు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర బాస్మతి రైస్ లేదు అంటే నార్మల్ సోనా మసూరి రైస్ అయినా వాడుకోవచ్చు. ఈ మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ మసాలా ఎగ్ రైస్ సర్వింగ్కి రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైన సలాడ్ తోటి వేడివేడిగా ఈ మసాలా ఎగ్ రైస్ని సర్వ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.